దానికి ఒక ఒడంబడికలు ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఒడంబడికలు ఉన్నాయి. అదే కనుక జరిగితే కనుక పాకిస్తాను ఈ ప్రపంచ చిత్రపటంలో కనుమరుగైపోవటం మాత్రం ఖాయం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఓకే, ప్రసాద్ గారు, మరొక కీలకమైన అంశం, అమెరికాని కూడా పాక్ లెక్క చేయని పరిస్థితి ఏంటి? ఇంక తెగించారా? ఇప్పుడు వాళ్ళు ముష్టి ఎత్తుకుంటున్నారు సార్. ముష్టి వాళ్ళు అయినప్పుడు ఇంకైతే అమెరికా నేను చెప్పింది, మీరు మళ్ళీ ప్రతిచర్యలు చేయొద్దు, వాళ్ళు ఉగ్రస్థావరాల మీద అటాక్ చేశారు, మీరు సంయమనం పాటించండి, ఎటువంటి కవ్వింపులు చెయ్యొద్దు అని చెప్పి క్లియర్గా ట్రంప్ ప్రభుత్వమే చెప్తుంటే వీళ్ళు అసలు పట్టించుకోకుండా నేను రాత్రి అటాక్ చేయడం. అదే చెప్తున్నాడు, సివిలియన్స్ మీద వార్ చేస్తున్నారు. ఇప్పుడు ఇందాక బాజీ గారు కూడా చెప్పింది చాలా బాగా చెప్పాడు. న్యూక్లియర్ ఒప్పందాలకు అనుగుణంగా ఎవరు పడితే న్యూక్లియర్ వార్ డిక్లేర్ చేస్తే ఫస్ట్ చేతిలోనే బాంబు పేల్చేస్తారు. ఇక్కడ ఎక్కువ నష్టపోయేది వాళ్ళే. పోఖ్రాన్ టెస్ట్ దాని యొక్క వైపరీత్యాలు ఫస్ట్ పరిగణలోకి తీసుకుంది పాకిస్తానే. ఆ తర్వాత వాళ్ళకి రాడార్ లేదు, తర్వాత వాళ్ళకి దిక్కు దివాణం లేని స్థితిలో ఉన్నారు, అది వేరే సంగతి. కానీ సార్ ఇవాళ మీకు ఒకటి చెప్తున్నాను, ఎప్పుడైతే వాళ్ళు అమెరికా లాంటి దేశం ఈజ్ అన్ ఇంటర్నల్ వార్ బిట్వీన్ యూ అండ్ అన్న దగ్గర ఇంటర్నల్ వార్ ఎవరితో చేస్తారు? పాకిస్తాన్తో యుద్ధం మన వాళ్ళు ప్రకటించి చేయట్లేదు కదా. ఎవరైతే అసాంఘిక కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఐఎస్ఏ ముష్కర్లు, ఈ లష్కరే తోయిబా, ఈ పనికిమాల చెత్తనంతటిని ఎంటర్టైన్ చేస్తున్న పాకిస్తాన్లో ఫస్ట్ ఆ స్థావరాలు కూకటి వేలుతో పక్కలించి అవతల పడేస్తుంది. ఇది ప్రపంచం అంతా కూడా శాంతి కోరుకుంటున్న తరుణంలో గతంలో బిన్ లాడెన్ గడ కూడా ఇక్కడ తగలబడి చచ్చాడు కదా. వీళ్ళందరికీ పర్మనెంట్గా చర్మాంకం పాడగలిగే సామర్థ్యం భారతదేశం ఎందుకు ఉందంటే పక్కన మన ఇండియన్ ఆర్మీ యొక్క సామర్థ్యం కోతవేడి దూరంలో ఉన్నారు. ఇదే అమెరికా డిక్లేర్ చేసింది అనుకోండి, ఖచ్చితంగా ఎయిర్ బేస్ ఏదో ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఎయిర్ బేస్ క్రియేట్ చేసుకుని నానా సావులు చేస్తేనే కానీ ఆ పాకిస్తాన్తో యుద్ధం చేయడం కాదు. గతంలో వాళ్ళు చేసిన పనికి చాలా తిప్పలు పడి చాలా ఆర్థిక నష్టం జరిగింది ఆ బిన్ లాడెన్ విషయంలో. ఇప్పుడు ఇది సామర్థ్యాన్ని ఎప్పుడైతే పెంచుకున్నారో ఆబ్వియస్లీ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ప్రపంచ దేశాలు ఖచ్చితంగా భారతదేశానికి సహకరించి తీరుతాయి. ఇక్కడ దెర్ ఇస్ నో ఆప్షన్ లెఫ్ట్. ఇది ప్రపంచ దేశాలందరినీ అనిశ్చితికి గురి చేస్తున్న ఈ ఐఎస్ఐ తీవ్రవాదానికి చరమాంకం భారతదేశం పూనుకుని మొదలెడితే ఎన్నాళ్ళు శాంతికామక దేశం అనుకున్నారు. మన వాళ్ళ మీద మన సింధూరానికి హాని కలిగించినప్పుడు ఆ సింధూరం విలువ రక్త తర్పణంతోనే పరిసమాప్తం అవుతుంది. అది గ్రహించుకోమని. బషీర్ గారు, ఏంటి అమెరికాని కూడా పట్టించుకోవట్లేదా? ఏదో శక్తి ఏమైనా నడిపిస్తున్నదా వెనక నుంచి భారత్ మీద కుట్ర చేయడానికి? నా ఉద్దేశంలో అమెరికా పై నాలుగు మీద మాటలేదు అప్పటించి అది సీరియస్ గా వార్నింగ్ ఇవ్వట్లేదేమో అని చెప్పేసి నా అనుమానం ఒకటి. ఇక రెండవ విషయం ఏంటంటే, ఒకవేళ అమెరికా గట్టిగా చెప్పినా నువ్వేం పట్టించుకోబాగా నేను చూసుకుంటానని చైనా వాడు వెన్నుకు దన్నుగా పాకిస్తాన్ కి నిలబడుతున్న విషయం